ఐపీఎల్ 17వ సీజన్ టోర్నీ నిన్న శుక్రవారం రాత్రి అట్టహాసంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడ్డాయి. అయితే నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ నాయకత్వంలో సిఎస్కే జట్టు 6 వికెట్ల తేడాతో సునాయాస విజయాన్ని సాధించింది. తన కెప్టెన్సీ లో తొలి మ్యాచ్ లోనే జట్టును విజయ తీరాలకు నడిపించాడు రుతురాజ్ గైక్వాడ్. దీంతో అతడిపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. అయితే టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం రుతురాజ్ కెప్టెన్సీపై తనదైన శైలిలో చమత్కరించారు. సిఎస్కే ఆర్సీబీ మ్యాచ్ లో భాగంగా రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తొలుత ఫీల్డింగ్ చేసింది. ఆ సమయంలో వీరేంద్ర సెహ్వాగ్ జిఎస్ సినిమాలో కామెంటేటర్ గా ఉన్నాడు. అయితే కెమెరామ్యాన్ కెప్టెన్సీ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ వైపు కాకుండా మహేంద్ర సింగ్ ధోని వైపు తరచుగా చూపిస్తున్నాడు. ఈ క్రమంలో ధోని ఫీల్డింగ్ సెట్ చేసే దృశ్యాలు హైలైట్ అయ్యాయి. వీరేంద్ర సెహ్వాగ్ కెమెరామ్యాన్ ను ఉద్దేశిస్తూ, బ్రదర్ దయచేసి కెమెరాలో రుతురాజ్ ముఖాన్ని కూడా చూపించండి, ఎందుకంటే అతనే సిఎస్కే జట్టు కెప్టెన్, మీరు ధోని ముఖాన్ని మాత్రమే చూపిస్తున్నారంటూ నవ్వుతూ సెహ్వాగ్ వ్యాఖ్యానించాడు. కాగా రుతురాజ్ కెప్టెన్సీని పలువురు క్రీడా ప్రముఖులు ప్రశంసించారు. మాజీ టీమిండియా ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించాడు. మొదటి 26 బంతుల తర్వాత సిఎస్కే జట్టు అద్భుతమైన ప్రతిభను కనబర్చింది. ఒత్తిడిలోనూ రుతురాజ్ బౌలింగ్ మార్పులు ఆకట్టుకున్నాయంటూ ఇర్ఫాన్ రుతురాజ్ పై ప్రశంసలు కురిపించాడు.